సుప్రీంకోర్టు నిజంగా చెప్పాలంటే ఒక గుణాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ల ముందే ఏవైతే ఫ్రీ బీల్ ఇస్తావు చూడు, ఫ్రీ బీల్ ఇచ్చి పంచాయతీ చేస్తావు చూడు, అది ఎలక్షన్ల ముందే ఎందుకు వస్తుంది రాబోయ్ నాకు అర్థం కాదు. అదేదో ముందే ఎందుకు రాదురా నీ ఆలోచన. అయితే గిరీష్, సుప్రీంకోర్టు దానికి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారిని పెట్టినవు అని అంటే ఇవాళ దేశంలో ఒక బిమారు స్టేట్ని ధనిక రాష్ట్రం దిశగా తీసుకుపోయింది యోగి ఆదిత్యనాథ్ కారా. ఇవి సంక్షేమ పథకాలు అని చెప్పి మాట్లాడతారు, కానీ నిజంగా చెప్పాలనంటే రాష్ట్ర ఖజానాను దేశ భవిష్యత్తును సంకనాకిపిచ్చే పథకాలు అని చెప్పి నేను మాట్లాడతాను. 4 సంవత్సరాలు కూర్చుంటాం, కుర్చీలో కూర్చుంటాం, రాజకీయ నాయకులు అందరూ కూర్చుంటారు, పొలిటికల్ పార్టీలు అన్నీ కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత లాస్ట్కి ఎలక్షన్ 1 year ఉందని అనగానే 6 నెలలు ఉన్నాయి అనగానే అప్పుడే మీకు ఇవి ఎందుకు గుర్తొస్తాయి అంటే మీరు సంక్షేమ పథకాల అనే పేరు మీద ఖజానాను కంప్లీట్గా చెప్పాలని అంటే డ్రైన్ చేస్తున్నారు. ఓటర్ ఇది అర్థం చేసుకోవాలా. నీకు 10,000 రూపాయలు ఆడు ఇస్తున్నాడేమో, అరే పిచ్చోడా, ఆడు 10,000 రూపాయలు ఇచ్చి నీ మీద 20,000 రూపాయల భారం వేస్తున్నాడు రా ఎడ్డోడా. అప్పు చేసినప్పుడు ఓడి కట్టాలరా నాయన? రేవంత్ రెడ్డి కడతాడా, లేదా వెనకటున్న ప్రభుత్వాలు కడతాయా, లేదా వచ్చే ప్రభుత్వాలు కడతాయా? పర్మనెంట్ నువ్వు నేను రా అయ్యా. మనలకేనే ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ప్రభుత్వం నాకేం చేసింది అని చెప్పి పెద్ద పీకుడు మాటలు మాట్లాడతావు కదా, నువ్వేం చేసినావు మళ్ళీ పీకనికి 5,000కి అమ్ముడు పోయినావు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. సుప్రీంకోర్టు నిజంగా చెప్పాలంటే ఒక గుణాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఏమన్నదంటే సుప్రీంకోర్టు తమిళనాడులో ఒక కేసు ఫైల్ అయింది. అయితే దాన్ని ఉద్దేశించి తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే నువ్వు ఎలక్షన్ల ముందే ఏవైతే ఫ్రీ బీల్ ఇస్తావు చూడు, ఫ్రీ బీల్ ఇచ్చి పంచాయతీ చేస్తావు చూడు, అది ఎలక్షన్ల ముందే ఎందుకు వస్తుంది రాబోయ్ నాకు అర్థం కాదు. అదేదో ముందే ఎందుకు రాదురా నీ ఆలోచన అని చెప్పి సుప్రీంకోర్టు ఆరాధిస్తే వీళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు. అయితే గిరీష్, సుప్రీంకోర్టు దానికి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారిని పెట్టినవు అని అంటే ఇవాళ దేశంలో ఒక బిమారు స్టేట్ని ధనిక రాష్ట్రం దిశగా తీసుకుపోయింది యోగి ఆదిత్యనాథ్ కారా. మీరు చెప్పండి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఏ రకంగా ప్రగతి సాధించింది, దీని మీద చిట్టా నెంబర్ 2 మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రీ బీస్ ఉచిత పథకాలు ఇవి సంక్షేమ పథకాలు అని చెప్పి మాట్లాడతారు, కానీ నిజంగా చెప్పాలనంటే రాష్ట్ర ఖజానాను దేశ భవిష్యత్తును సంకనాకిపిచ్చే పథకాలు అని చెప్పి నేను మాట్లాడతాను. ఇవి నిజంగా చెప్పాలనంటే మళ్ళీ చెప్తున్నాను నేను, ఇవి సంక్షేమ పథకాలు కావు, సంకనాకిచ్చే పథకాలు. మళ్ళా ఈ సంకనాకిచ్చే పథకాలు అని ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఇది దేశాభివృద్ధిలో ఏ రకంగా ఉంటాయని అనేది ఇలా మన చర్చ, ఇదే మన చిట్ట. ఇంట్లో దరిద్రం దండయాత్ర చేస్తుంది, రాజకీయ పార్టీలు పట్టించుకుంటలేవు, ఎలక్షన్ కమిషన్ కూడా, పొలిటికల్ పార్టీలు కూడా పట్టించుకుంటలేవు, ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటలేదు. అందుకే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూయర్ అవుతున్నది అని చెప్పేదానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఇదే మన సిగ్నల్ నిజంగా చెప్పాలనంటే. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే సుప్రీంకోర్టు ఇచ్చిన మెసేజ్ చాలా బ్లంట్గా ఉన్నది ఫ్రెండ్, చాలా బ్లంట్గా ఉన్నది. సంక్షేమ పథకాలు అనేటివి ఎస్ అందరికి అవసరమే, గరీబోళ్ళకి అవసరమే, బీదోళ్ళకి అవసరమే, డెస్టిట్యూట్స్కి అవసరమే, కాదని అంటలేను. బట్ ఇది ఎలక్షన్ టైంలోనే బ్లాంక్ చెక్కులు ఇచ్చుడు అనేది పెద్ద తప్పు కదా. నువ్వు మొత్తం 4 సంవత్సరాలు కూర్చుంటావు, కుర్చీలో కూర్చుంటావు, రాజకీయ నాయకులు అందరూ కూర్చుంటారు, పొలిటికల్ పార్టీలు అన్నీ కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత లాస్ట్కి ఎలక్షన్ 1 year ఉందని అనగానే 6 నెలలు ఉన్నాయి అనగానే అప్పుడే మీకు ఇవి ఎందుకు గుర్తొస్తాయి? ఈ బ్లాంక్ చెక్ అనేది అప్పుడు ఎందుకు గుర్తురాదు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అంటే మీరు సంక్షేమ పథకాల అనే పేరు మీద ఖజానాను కంప్లీట్గా చెప్పాలని అంటే డ్రైన్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది. లైవ్ లా అండ్ ఎన్డీటీవీలో వచ్చిన కథనం. ఇది ట్రిగర్ ఎందుకు కొట్టింది, సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడింది అని చెప్పి మనం మాట్లాడితే రిట్ పిటిషన్, తమిళనాడులో ఫైల్ అయిన ఒక రిట్ పిటిషన్ దేని మీద ఫైల్ అయింది అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఏందనంటే రూల్ 23ని ఛాలెంజ్ చేసింది, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ని ఛాలెంజ్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. వాళ్ళు ఏమని అన్నారంటే టారిఫ్ ఏవైతే ఉంటాయి కదా అది కాస్ట్ని రిఫ్లెక్ట్ చేయాలా, మన రెవెన్యూ గ్యాప్ మెకానిజంని క్లియర్ కట్గా చెప్పాలా. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ వింటున్నప్పుడు బెంచ్ ఏమని క్వశ్చన్ చేసిందంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఈ బిల్స్ని అబ్జర్వ్ చేస్తానంటున్నాయి చూడు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉచిత కరెంట్ అని చెప్పి ఇస్తా అంటున్నాయి చూడు, ఇది ఎలక్షన్ల ముందే ఎందుకు అనౌన్స్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఇది పొలిటికల్ స్పీచ్ కాదు ఫ్రెండ్స్, ఇది కోర్టులో జరిగిన సంభాషణ. అంటే ఇక పార్టీలకు ఎలక్షన్ కమిషను వీళ్ళందరూ దారి తప్పుతున్నారు అని చెప్పి కోర్టులు ఇంటర్ఫియర్ అయినాయి. అంటే కోర్టులు ఏమని ఇలా రెగ్యులేట్ చేద్దామని చూస్తున్నాయి, నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పవర్ సెక్టార్లా క్లియర్ కట్గా తీసుకొద్దామని చూస్తున్నాయా లేవా? మీ
కమెంట్ రూపంలో నాకు చెప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ డిబేట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒక నేషనల్ ప్యాటర్న్ డిఫైన్ అవుతుంది ఇలా. జడ్జెస్ ఈ నేషనల్ ప్యాటర్న్ని డిఫైన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏమని ఉండేనంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడే మీకు స్కీములు గుర్తొస్తాయి, ఫ్రీ బీల్స్, ఉచిత పథకాలు అని చెప్పి బ్లాంకెట్ చెక్లు ఇచ్చేస్తారు. అంటే మీరు ఏవైతే ఉచిత పథకాలు బ్లాంకెట్ అప్రూవల్ అని చెప్పి చెప్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా అపీజ్మెంట్ కదా. ఇది టార్గెటెడ్ వెల్ఫేర్ ఏడవుతుంది, సంక్షేమ పథకాలు ఏడవుతాయి. ఇది గరీబోడిని తన అమీరోని చేసుడు ఎట్లయితుంది? ఇందులో ఏమైనా డిస్టింక్షన్ ఉన్నదా అంటే, ఇప్పుడు ఇలా డిస్టింక్షన్ ఏడున్నది అని అంటే అసలు ఎవడు కట్టగలుగుతాడు ఎవడు కట్టలేడు అనేది సమస్య కాదు. ఈ సంక్షేమ పథకాలకు ఎకనామికల్గా ఎంత రాష్ట్ర ఖజానా దేశ ఖజానా డ్యామేజ్ అవుతున్నది అనేది ఇంపార్టెంట్. నేను గరీబోడిని కాబట్టి నాకు ఉచితం కావాలా, వాడు గరీబోడు కాదు కాబట్టి వాడు కట్టాలా అని అంటే, నాకు కట్టాలన్నా కట్టేటోడు ఎక్కువ కడితేనే కదా నాకు ఉచితంగా వస్తుంది. నేను కట్టలేను అని అంటే ఆడ కఠినంతోనే ఎక్కువ గుంజుతున్నాం కదా. అంటే ఇప్పుడు దేశ నిర్మాణం రాష్ట్ర నిర్మాణం అనేది ఏ రకంగా పోతుంది అని అంటే, నీ డెవలప్మెంట్ హ్యాంపర్ అయిపోతే ఏడికైనా వస్తుంది. ఎందుకు అని నీ మాట మాట్లాడుతున్నానంటే, ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఉచిత పథకం పెడతానంటావు, నువ్వు ఉన్న బడ్జెట్లకైనా కదా పెట్టుకుంటూ రావాలా. నీ బడ్జెటే లేదనుకో, నువ్వు ఎన్నికైనా కంట్రోల్ చేస్తావు. నువ్వు ఏదైతే విద్యకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఉన్నాయో దాన్ని కోతకు వస్తావు. నువ్వు ఏదైతే ఆరోగ్య రంగానికి నువ్వు ఏదైతే ఫండ్ పెట్టాలనో దానికి కోతకు వస్తావు. మన రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చేయాలనుకుంటామో నువ్వు దానికి గండి కొడతావు. అంటే ఈ జేబులకేం తీసి ఈ జేబులో పెట్టుడే తప్ప ఈ జేబులలో మళ్ళీ కరప్షన్ అవుతున్నది కదా. సరే గరీబోడు పైకి వచ్చిండా రాలే, గరీబీ పెరుగుతూనే ఉన్నదని మాట్లాడతాం కదా మనం. సో ఇప్పుడు కోర్టు మాట్లాడిన పంచాయతీకి కోర్టు అనేది సంక్షేమ పథకాలకు అగెయిన్స్ట్ ఉన్నాము, మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి మాట్లాడలే. వాళ్ళు ఏమని అన్నారంటే, ఎలక్షన్ టైంలోనే ఈ బ్లాంకెట్ అప్రూవల్ ఎందుకు వస్తాయి, ఈ బ్లాంకెట్ అప్రూవల్స్ నువ్వు ఇచ్చినప్పుడు ఇవన్నీ నేను ఏడే కాంప్రమైజ్. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు రోడ్లు వేస్తున్నారు. లేకపోతే వేస్తాడా, లేకపోతే చేస్తాడా? నేను ఇవాళ అడుగుతున్నా. పాఠశాలల పరిస్థితి ఏ రకంగా ఉన్నది ఫ్రెండ్స్? ఇప్పటిదాకా వైస్ ఛాన్సలర్లు ఏమైనా నియామితులు అయినరా? నేను అడుగుతున్నా. బకాయిలు ఏమైనా కట్టినరా? ఎడ్యుకేషన్కి ఎంత ఫండ్ ఇచ్చిండండి? ఓ మాట అడుగుతున్నా. అర్థం చేసుకోండి. ఇది ఈ జేబులో నుంచి తీసి ఈ జేబులో పెట్టుకోవడం, లేదు ఈ జేబులో నుంచి తీసి ఈ జేబులో పెట్టుకోవడం ఉంటుంది తప్ప ఏడికైనా వస్తుంది, పైసలు ఏడికైనా వస్తాయి అని చెప్తున్నా. సో సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ ఉన్నది అని అంటే, ఫ్రీ బీజ్ అని అనేది 4 రకాలుగా ఖజానాకు గండి కొడుతుంది. ఫస్ట్ నీ బడ్జెట్స్ అనేది నీకే తెలియసాకగా. ఫ్రీ అని ఏది ఉండదు ఫ్రెండ్స్. ఎవడో ఒకడు నీ కోసం వేరోడు కడతాడు. వేరోడు ఎందుకు కట్టాలా? నీ కోసం నేను ఎందుకు కట్టాలరా భయ్? స్వార్థం నీకేనా? నాకు ఉండొద్దా అన్న పంచాయతీ మనకు ఉండొద్దా? మీ కామెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఒకటి కోసం మనం ఎందుకు కట్టాలా? ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుంది అని అంటే, సరే ఆన్కి పెంచవు నేను కట్టా, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ బడ్జెట్ని ఇప్పుడు నేను 200 యూనిట్లు కాల్చినా, ఆడొక 200 యూనిట్లు కాల్చిన అంటే 200 యూనిట్లకు 200 రూపాయలు ఉందనుకో, నేను కడతలేను, వాడు కట్టాలా. అప్పుడు ఆ 200 కడుతున్నాను అంటే రాష్ట్ర ఖజానాకు 200 రూపాయలు లాస్ అయింది కదా. మళ్ళీ ఈ 200 రూపాయలు డిస్కామ్లకు ఎట్లా కడతారు? కరెంట్ ఉత్పత్తి డిస్కామ్లో వేయాలి కదా. మళ్ళీ ఆడైతే కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాడు కదా. కరెంట్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఆయనకి 200 రూపాయలు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సంక్షేమం పేరు మీద అప్పులు తీసుకుంటున్నాయి. ఈ అప్పుల వల్ల ఏం ప్రాబ్లం అవుతున్నది? ఖచ్చితంగా నీ ట్యాక్సులు పెరుగుతున్నాయి. మళ్ళీ నీ ట్యాక్సులు పెరిగినప్పుడు అది ఇండైరెక్ట్గా ఈ ఫ్రీబీ ఎవడో ఉచిత పథకాలు ఉన్నాయో వాడి మీద భారం పడుతుంది, తీసుకోనోడి మీద కూడా భారం పడుతున్నది. ఇప్పుడు ఎడ్డోడు ఎవడైండు? ప్రజలైనరా, నాయకులైనరా? ఓటర్ ఇది అర్థం చేసుకోవాలా. నీకు 10,000 రూపాయలు ఆడు ఇస్తున్నాడేమో, అరే పిచ్చోడా, ఆడు 10,000 రూపాయలు ఇచ్చి నీ మీద 20,000 రూపాయల భారం వేస్తున్నాడు రా ఎడ్డోడా. ఇంటికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఆడు. ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి నీకేవైతే సంక్షేమ పథకాలు ట్యాక్స్ పేర్ల పైసల రూపంలో రావాలనో అవి ఇవ్వకుండా నిన్ను డిస్రప్ట్ చేస్తున్నాడు. నీ డిసిప్లిన్ని, ఫైనాన్షియల్ డిసిప్లిన్ని హస్తగతం చేస్తున్నాడు. అప్పుడు ఏడికైనా ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. నేను ఇది పొరగల లెక్క మాట్లాడతలేను. టారిఫ్ ప్లానింగ్ డిస్రప్షను, మనీ కంట్రోల్ నుంచి పిఆర్ఎస్ స్టేట్ ఫైనాన్సెస్, పిఆర్ఎస్, ఉదయ్. అందుకనే ఉదయ్ స్కీమ్లు ఎడికైనా వచ్చినాయి చెప్పును. డిస్కామ్లను బచాంచనికనే కదా ఉదయ్ స్కీమ్లు పెట్టిండ్రు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏముంటాయి ఈ ఉచిత పథకాల వల్ల అని అంటే, నీకు ఖచ్చితంగా నీకు రోడ్లు, ఇరిగేషను, హాస్పిటల్స్, విద్య ఇక్కడ డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది కదా. అరే నువ్వు స్కూల్ ఫీజులు ఎంత కడుతున్నావు రా నీ పిల్లలకు? ఒకసారి ఆలోచించు ఓటర్గా. నిన్ను అడుగుతున్నా, వీళ్ళందరూ వస్తారు, భారతీయుడిని అడుగుతున్నా నేను. నువ్వు స్కూల్ ఫీజులు ఎట్లాగా? అమ్మా ఫీజులు, పిల్లల ఫీజులు అని చెప్పి పులుసు కారిపోతుంది నీకు. పోరగల్ల ఫీజులు 2 లక్షలు. ఆడ కేజీ చదువుతున్నాడు, దీని అమ్మ జీవితం, ఆడ పిహెచ్డి కూడా కాదు, లక్షలే ఫీజులు. మళ్ళీ బస్కి 20,000, బుక్స్ ఆన్ దగ్గర. నేను మళ్ళీ ఇప్పుడు విద్యారంగంలో నువ్వు ఆరోగ్య రంగం తీసుకో, హాస్పిటల్లో లగ్జరీ అయిపోయింది. బెడ్ దొరకాలన్నట్టు ఏమా 5 స్టార్ హోటళ్ళలో రూమ్లు దొరుకుతున్నాయి, హాస్పిటల్లో దొరుకుతలేవు. సరే ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయేమో, మళ్ళీ ఆడ ఎట్లా పెంచుతున్నాడు రా? నాకేస్తలేడు గిరీష్, నీకేస్తలేంటే నేను అప్పు చేస్తున్నాడు కదా. అప్పు చేసినప్పుడు ఓడి కట్టాలరా నాయన.
రేవంత్ రెడ్డి కడతాడా, లేదా వెనకటున్న ప్రభుత్వాలు కడతాయా, లేదా వచ్చే ప్రభుత్వాలు కడతాయా? పర్మనెంట్ నువ్వు నేను రా అయ్యా, మనలకేనే ఒక్కడు ముఖ్యమంత్రి అవుతాడు. నీకు ఇదేమన్నా సమాజం ఉన్నదా అని అంటున్నా. 10,000 ఓట్లకు నువ్వు ఆత్మాభిమానం అమ్ముకున్నప్పుడు, లేదా 5,000కు ఆత్మాభిమానం అమ్ముకున్నప్పుడు, అంటే నువ్వు ఇలా అప్పు చేసి ఈ కుప్ప పెంచుతున్నావు తప్ప మళ్ళీ ఈ అప్పుల కుప్పను ఎవడు తీస్తాడని అంటున్నా. నీ డ్రెస్సు స్ట్రెస్ అయిపోయిందిరా అయ్యా, నీకు అర్థమవుతలేదు. స్ట్రెస్సే నీ డ్రెస్ అయిపోయింది. నీ డెప్ట్ ట్రాన్స్పరెన్సీ ఏడున్నది, అప్పుల ట్రాన్స్పరెన్సీ ఏడున్నది అని అంటున్నా. దీని ప్రభావం డైరెక్ట్ దేని మీద పడుతుంది? డిస్కామ్ల మీద పడుతుంది. ఎవడైతే కరెంట్ ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయో ఆడ సంకనాకిపోతున్నాడు. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కొడుకినాయి, పైసలు లేక సంస్థలు నాశనం అవుతున్నాయి. సంస్థలు నాశనం అయితే కరెంట్ ఎవడు ఉత్పత్తి చేస్తాడు? కరెంట్ ఉత్పత్తి లేకపోతే ఇండస్ట్రీలు ఎడికైనా వస్తాయి, ఇండస్ట్రీలు లేకపోతే నీకు ఉద్యోగం ఎడికైనా వస్తుంది. ఈ ప్రభుత్వం నాకేం చేసింది అని చెప్పి పెద్ద పీకుడు మాటలు మాట్లాడతావు కదా, నువ్వేం చేసినావు మళ్ళీ పీకనికే? 5,000కు అమ్ముడు పోయినావు. ఇక్కడ అర్థమవుతుందా నీకు అని చెప్పి చెప్తున్నా. డిస్కామ్లు నాశనం అవుతున్నాయి. అరే ఏదైనా జీవనశైలి కరెక్ట్గా నడవాలనంటే ఈ రోజులలో కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యా. ఆడెవడో ఫ్రీ స్థానంటే దానికి ఓటు వేయకుర్రాను. డిస్కామ్లు సంకనాకిపోయినాయంటే స్టేట్ ఏం చేస్తుంది? గ్యారంటీలు బాండ్ల రూపంలో పైసలు జనరేట్ చేయడానికే చేస్తుంది. అది కూడా అప్పుల కుప్పనే కదా, దానికి రిటర్న్స్ ఇవ్వాలి కదా. అప్పుడు ఏమైతే ఈ సంక్షేమ పథకాల మీద డిలే అవుతుంది, మళ్ళీ సిస్టమ్ కొలాప్స్కి అవుతలేదా మీకు? ఇంత క్లియర్ కట్గా అర్థమవుతుంటే ఇవన్నిటిని ఫిక్స్ చేయడానికే భారత్ ఏం చేసింది తెలుసా? ఉదయ్ స్కీమ్లు లాంటివి కూడా తీసుకొని వచ్చింది. డిస్కామ్ల యొక్క అప్పులు లాస్లను కంట్రోల్లో పెట్టడానికే ఉదయ్ స్కీమ్ అని కూడా తీసుకొని వచ్చింది. అంటే ప్రభుత్వాలు, కేంద్ర సర్కార్ ఒప్పుకున్నది కదా క్లియర్ కట్గా, ఏవైతే ఈ ఉచిత పథకాలు ఉన్నాయో ఎస్పెషలీ పవర్ సెక్టార్లల్లో ఉదయ్ లాంటి స్కీమ్ నేను తీసుకొచ్చినానంటే దెబ్బ తాకున్నది, దెబ్బ ఆర్తలేదు అననే కదా అర్థం. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు? గాయల్ హూ తో కబ్ తూ ఘాతక్ బనేగా తబ్ తూ దురేందర్ బనేగా అని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. నువ్వు ఆధారపడిపోయినావు సంక్షేమ పథకాల మీద, ఆధారపడిపోయినావు. ఓటరే కడుతున్నాడు, ఏ ప్రభుత్వం కడతలేదు. ప్రభుత్వం అంటే నువ్వే. నీ పేరుకే నీ లోపల నుంచి ఒక నాయకుడు ఎన్నుకొని మనకు నయవంచకం చేస్తున్నాడు, గంతే, ఇంకేం లేదు. అంటే నువ్వు అర్థం చేసుకో, ఇవన్నీ నడవాలనంటే అప్పులు పెరుగుతాయి. అప్పులు పెరిగినప్పుడు నీ ట్యాక్సులు పెరుగుతాయి, నీ సెస్సులు పెరుగుతాయి, నీ సర్వీసెస్లు అన్నిట్లో కోతలు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? నీ హాస్పిటల్ స్కూళ్ళకు ఉండయి. ఎప్పుడైనా అనారోగ్యంతో ఇప్పుడు మంచిగా ఉన్నావు యవ్వనంగా, ఆ యువకులకు కూడా చెప్తున్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఎగిరేస్తున్నట్టున్నావు, ఎగిరేయి. కాకపోతే ఎప్పుడైతే వృద్ధాప్యంలా బొహో ఓహో ఓహో అని తగ్గుతావు చూడు, అప్పుడు హాస్పిటల్లో నీకు ఒక మందేసే ప్రక్రియ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోను. నీ సంక్షేమ పథకాలు అప్పుడు ఇచ్చినాం కదరా, రోగం ఏం తెచ్చుకున్నావు అని మాట్లాడతారు ఈ ప్రభుత్వాలే. అప్పుడు వేసుకుంటావు నువ్వు స్ట్రెస్ అనే డ్రెస్. ఏం మాట్లాడతావు రాబోయే అప్పుడు నువ్వు? నీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపాయికి దొరికేది 10 రూపాయలు అవుతుంది, 10 రూపాయలకు దొరికేది 100 రూపాయలు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ప్రొడక్టివ్ స్పెండ్స్ పెంచుడు మొదలెడుతుంది. ఫ్రీ బీస్, ఉచిత పథకాలు అనేటివి ఉచిత పథకాలు కాదురా నాయన. అది ఏడు నుంచో మళ్ళీ దాన్ని ఆ అప్పుని కుప్ప చేయనికనే, ఫిట్ చేయనికనే పెడతారు. కేవలం కుర్చీ మడత పెట్టి మనను కొడుతున్నారు గంతే. ఆర్బీఐ కూడా ఎన్నోసార్లు మాట్లాడింది దీని మీద. ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఇలా ఉత్తరప్రదేశ్ అనేది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయింది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాష్ట్రానికి ఎంత ఉండొచ్చు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. క్వాలిటీ స్పెండింగ్, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనేది నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బై ది వే ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్. ఇలా ఉత్తరప్రదేశ్ మీద ఏడ్చేస్తారు చాలామంది. మళ్ళీ మన రాష్ట్రాలు ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిన దిశలు ఈ ప్రభుత్వాలే. మళ్ళీ అక్కడ దరిద్ర రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేసిన ఘనుడు. యూపీ బడ్జెట్ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 2.6% ఆఫ్ జిఎస్డిపి, అంటే 79,516 crore. ఫిస్కల్ డెఫిషిట్ టార్గెటెడ్ అట్ 3% ఆఫ్ జిఎస్డిపి. అంటే నీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే నడుస్తున్నది మొత్తం. మన రేవంత్ రెడ్డి పోయి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచు అని చెప్పి కేంద్ర సర్కార్ కాళ్ళు మొక్కుతున్నాడు. నువ్వెక్కడ పోతున్నావు, ఆయన ఎక్కడ పోతున్నాడు అనేది చూడుండ్రి. అందుకే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి చెప్తున్నాను. యూపీ బడ్జెట్ పెట్టేసింది ఆల్రెడీ. ఎక్కడ కూడా ఎస్టీ ఓబీసీ అని చెప్పి డండనగర డిమ్కా ఎమోషనల్ మాటలు లేవు. కేవలం సంక్షేమం, అభివృద్ధి ఇదే మాట్లాడింది. రోడ్లు, హాస్పిటళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీదనే డిసైడ్ అయింది. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే చిత్రగుప్తులు మనము, గిరీషో, మీరు, నేను కంట్రోల్ చేసేది కాదు. సంస్థ ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని. మళ్ళీ ఏం పీక్ కట్టలు కడుతుందని అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి. మేనిఫెస్టోలు పార్టీలు తయారు చేసినప్పుడు ఇది ఎట్లయితుంది అని చెప్పి స్క్రూటినీ చేయాల్సిన భరోసా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. నువ్వు చేసింది ఏంది, నువ్వు ఇప్పటిదాకా ఇచ్చింది ఏంది, దీని మీద రివ్యూ ఎవరు చేయాలా? ఎలక్షన్ కమిషన్ చేయాలా. అక్కడ ఎలక్షన్ కమిషను ఏదైతే పార్టీ రివ్యూ చేసిన తర్వాత పోయిన ప్రామిసులు కాలేగో, ఈ ప్రామిస్లు అయినాయి అని చెప్తే ఆ పార్టీ మీద యాక్షన్ తీసుకునే హక్కు ఎలక్షన్ కమిషన్కి కల్పియాలి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. దీని మీద ఖచ్చితంగా ఉండాలి.
ఉంటేనే దేశం ముంగళ పడుతుంది. లేకపోతే నేను గెలవనికే స్కూటీ ఇస్తా అంట, ఆయన గెలవనికే తులం బంగారం ఇస్తా అంటాడు, లాస్ట్కి వచ్చి ముడి కడుగుతా అంటారు. మీ చెయ్యికి కూడా పీత అంటొద్దు, నేనే కడిగిపోతా అని చెప్తారు నాయకులు. ఈడు దాకా దిగుతారు. ఎందుకు చెప్పాలనా? అరే నీకు ఆడ 5,000 ఎందుకు ఇస్తున్నాడు రా, నీకు అర్థమైతే లేదా? ఆడ 5 లక్షలు సంపాదిస్తాడు కాబట్టి నీకు 5 లక్షలు ఇస్తాడు, నీకు 5,000 ఇస్తాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ఒక సైనికుడు కొడుకు సైనికుడు కావాలని అనుకుంటాడు. ఒక రాజకీయ నాయకుడు కొడుకు సైనికుడు కావాలని ఇప్పుడు అని అనుకున్నాడా? ఆడు అనుకోడు. ఎందుకు అనుకుంటాడు? నేనే సైనికుణ్ణి కంట్రోల్ చేస్తా కదా పార్లమెంట్లో కూర్చొని సైనికుణ్ణి అని అనుకుంటాడు. మనని సంకనాకపిచ్చే సైనికుడాడు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? ఇది కోర్టుల రెస్పాన్సిబిలిటీయా? కోర్టులకు వేరే పనులు లేవా? ఈ రాజకీయ నాయకులు చేసే దరిద్రానికి కోర్టులల్లో ఇగో ఇట్లాంటి తీర్పులు. అందుకే నీకు నాకు కొన్నిసార్లు అప్పుడప్పుడు కోర్టులల్లో అదే అవుతుంది. 4 సంవత్సరాలు వాడు పండుకుంటాడు, 5వ సంవత్సరం లేస్తాడు. మళ్ళీ ఏమైందని అనేది నువ్వు ఆలోచించాలన్నా వద్దా? లేకపోతే నువ్వు అనుభవిస్తావననే కదా టాపిక్ నేను చెప్పేది. ఇలా డిస్కౌంట్ల డెబ్ట్లను ఎవరు కడతారు ఫ్రెండ్స్? ఓడు కడతాడు. ఇదంతా అప్పుల కుప్ప అక్యుములేట్ అయిపోయింది అని అంటే ఎవడు చేస్తాడు? అప్పుడు ఉదయ్ స్కీమ్ ఏమైనా వచ్చి దీన్ని కాపాడుతుందా? ఈ లయబిలిటీలను మొత్తం పేరుకి ఉదయ్ అని చెప్పి పెట్టగానే అయిపోతుందా? మళ్ళీ ఉదయకాంతి ఎంత ఉందన్న చూడాలి కదా, కటిక చీకటి కనబడుతున్నది నాకు. మళ్ళీ దీని మీద ఎవడు ఆలోచిస్తాడు అని చెప్పి చెప్తున్నా. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుందా చేయదా ఈ ఫ్రీబీస్ని? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఏడికైతే అప్పులు పెంచుకుంటూ పోయి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకుంటూ పోదామని అంటే ఎట్లా? ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నది ఆఖరి? ఇవన్నిటికీ కారణం ఏం తెలుసా ఫ్రెండ్స్? మీ ఓటు. నువ్వు ఓటేసేటప్పుడు ఆత్మాభిమానం అమ్ముకోకు. చాలు ఆడికేం చేంజ్ మొదలవుతుంది. నువ్వు రాజువు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు రాజువు. నీకు నేతృత్వం వహించే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలే, ప్రధానమంత్రి 5 సంవత్సరాలే. నువ్వు పర్మనెంట్ బ్రదర్. నువ్వు బతుకున్నంత కాలం నువ్వు పర్మనెంట్ ఈ దేశానికి. నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.